తెలంగాణ ఇప్పుడు హైడ్రా అనే దానికి మన మురళీమోహన్ గారు కూడా స్పందించడం జరిగింది. విజయభేరి ఏదైనా నాకు అన్యాయంగా అనిపిస్తే అక్రమంగా ఏమైనా తీసుకుంటే కన్నా కూల్చేస్తా అని చెప్పడం జరిగింది. అంటే ఇప్పటిదాకా మురళీమోహన్ గారు ఎక్కడ కూడా అక్రమంగా కట్టలేదా సార్? మీ అభిప్రాయం ప్రకారం ఉన్నాయా? ఎందుకంటే వాళ్ళ జోలికి ఎందుకు వెళ్తలేరు? పేదల ఇల్లులే కూల్చడం జరుగుతుంది హైడ్రా పేరు మీద. దీని మీద మీరేమంటారు? ఏవో షెడ్లు గిడ్లు అని కూల్చేస్తామని చెప్తున్నారు కదా. 10 రోజులు టైం అంతా ఇచ్చారు కదా. ఏం కూలుస్తారో ఏం చేస్తారో మళ్ళీ హైడ్రా అధికారులు వెళ్ళి ఏం చేస్తారో దాన్ని బట్టి మాడదాం. ఒక చిన్న చెప్తున్నాను కదా, ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో స్టార్ట్ అయింది, అది సిలికి గాలి అని అయింది. అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో, ఎంతవరకు వెళ్తుందో, అది మహాసముద్రం లాంటి కాంగ్రెస్ చూద్దాం. ఇంకా ఇది ఒక 4-5 బిల్డింగ్లు 10 బిల్డింగుల దగ్గర ఉన్నాయి, ఎన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఎన్ని చెరువులు ఆక్రమణలు ఉన్నాయి. మొన్న మార్చి చెప్పిన మాట ఒకటి గమనించవలసింది ఏంటంటే, ఆక్యుపేషన్లో ఉండి ఎవరిని ఉంటే ఇల్లు ఎరగొట్టమని చెప్తున్నారు. డెవలప్మెంట్స్ అన్ని ఎంత ఫాస్ట్గా సంతరించుకుంటాయో, ఒక 60-70% ఆక్యుపేషన్ ఉన్నాయని చెరువులో 10% కొత్త కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఎరగొడుతుంటే, వాట్ అబౌట్ ద 70% ఆక్యుపేషన్ అన్నది ప్రశ్నలు సంధించబడతాయి. అప్పుడు దానికి స్టే ఆర్డర్లు ఎగ్జిక్యూషన్లోకి ఎంత ఫాస్ట్గా వస్తాయో, స్టేల్ని గౌరవిస్తూ గౌరవ ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో చూస్తూ ఉండాలి. కాలం ఇవన్నీ కాలం నిర్ణయిస్తాయి. స్టే ఆర్డర్ వచ్చిన తర్వాత ఎన్ కన్వెన్షన్ కూలగొట్టి 10 ఏళ్ళు పెట్టి ఆడుతున్న డ్రామాలండి సార్. ఇంకా చాలు, దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. అంతే కదా. అది చెరువు డెలిబరేషన్, ఆ చెరువుకి తప్ప ఇంకోటి లేదు అక్కడ. దీంతో పాటు ఆక్యుపేషన్స్ లో ఆబ్వియస్ గా దీనికి హైడ్రా అనేది పేదల మీదనే ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు మొన్నటి స్టార్ట్ అయితే గనక మన చాలా మంది కొమ్లిపోతున్నారు, మాకు ఇన్ఫర్మేషన్ కూడా లేదంటున్నారు, ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చేసి కూల్ చేస్తున్నారు అంటున్నారు. వాళ్ళకు ఈ గవర్నమెంట్ ఏందన్నట్టు సార్? అంటే హైడ్రా అనేది నైస్ థాట్, కానీ వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇవ్వాలి కదా. తప్పదండి. ఇప్పుడు ధర్మ పరిరక్షణలో కొన్ని సిస్టమ్ ఎవరైనా జరుగుతుంది, తప్పదు, వినేట్టు లేకపోతే. ఇప్పుడు కౌరవ సామ్రాజ్యం నిర్మూలనకి మహాభారతం జరిగింది. 200 ఏళ్ళు పరిపాలించిన దుర్యోధనుడు, చాలా మందికి తెలియదు ఆ విషయం. ధర్మరాజు పరిపాలించింది 36 సంవత్సరాలే. ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. సో 200 సంవత్సరాలు మన ఉన్నట్టు దుష్ట పరిపాలన భరించే సామర్థ్యం ప్రజలకు ఇచ్చాడు భగవంతుడు. అదే భగవంతుడు వచ్చి 36 సంవత్సరాలే మీరు తాత్కాలిక ఉపశమనం ఇచ్చాడు, మళ్ళీ అదే చెత్తారు అని చెప్పి మనం ఏం చేయలేము దాంట్లో. ఇప్పుడు మరి తెలంగాణలో 10 నియోజకవర్గాలు సంథింగ్ మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తాయి అంటున్నారు. ఎంతవరకు నిజం సార్? వస్తాయంటారా? మీరు ఓపికగా వింటే వినండి, కానీ ఆ పెట్టకథలు, స్పీకర్ లాంటి వ్యవస్థలు, గవర్నర్ లాంటి వ్యవస్థలు, ఈ రాజ్యాంగ నిర్మాత రాసిన, నేనైతే అనుకోవడంలో చేసిన ఒక చిన్న పొరపాటు కింద ఇట్లా వివరణిస్తాను. ఎందుకంటే వీళ్ళకి వెన్నుముక లేని పదవులు, వాళ్ళకి వెన్నుముక లేదు. పదవులు మాత్రం చాలా స్ట్రెంగ్ గా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఆ వెన్నుముకను వాడు ఎవడైనా ఉంటే ఆ పదవుల్లో మీరు అన్నవన్నీ కరెక్ట్ అంతే జరగవు. ఓకే, అమరావతిని చూస్తే గనక చాలా డెవలప్ చేస్తాం మేము అది అంటున్నారు. మనం చూస్తే కనుక మొత్తం నిండిపోయింది వాటర్ తోని. అంటే ఇది కరెక్ట్ డెసిషనా, రాంగ్ డెసిషనా? అది మన చేతుల్లో లేదు సార్. ఇప్పుడు దైవ నిర్ణయాలని కొన్ని ఉంటాయి. సుజనా చౌదరి అటు చెప్పాడు కదా, దైవ నిర్ణయం డ్యామ్ కూడా కూలిపోద్దని చెప్పేసి డ్యాప్ చాలా ఏం జరుగుతుందో చూద్దాం. అంటే ప్రజలే కదా మళ్ళీ నష్టపోయేది అక్కడ. మనం ఏం చేయలేము సార్. ఇక్కడ ప్రభుత్వ నిర్ణయాలని ప్రజలకి ఆపాదించకండి. ప్రజల్ని పార్ట్ అండ్ పార్సల్స్ గా చేద్దామన్న కాన్సెప్ట్ లో ఏదైనా నిర్ణయాలు తీసుకోబడితే దాని గురించి మాట్లాడచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మాకు రాష్ట్రం విభజన వద్దురా బాబు అన్నాడు కూడా బలవంతం రాష్ట్రం విడదీసి మీరు అక్కడ సావండి అని చెప్పి పడేశారు ఆంధ్రాకి. అడిగింది తెలంగాణ వాడు, ఇచ్చింది రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి. వాళ్ళు ఏం చేశారు? అలాగే మీకు రాజధాని అన్ని సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్స్ అంటారు, స్టేట్కి డిస్క్రిప్షన్స్ లేవు, విభజన హామీలు చూసుకోగలిగితే. స్పెషల్ స్టేటస్ ఏమో మొన్న నేను వార్త కూడా చూసి తెలంగాణకు ఉందట, మనకు లేదు. అది అడుగుతుంది మనం, ఇచ్చిందేమో తెలంగాణకట. సో ఇవన్నీ గమనిస్తుంటే ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ డివిజన్ ఆఫ్ స్టేట్ అన్న దగ్గర నష్టం కోసమే ఆంధ్రప్రదేశ్ విభజించబడిందా, నష్టపోవడానికి? మనం ఎప్పుడో తమిళనాడు నుంచి తని తగిలేశారు, కర్నూలు అన్నారు, కాదు విజయవాడ అన్నారు, తీసుకొచ్చి మళ్ళీ హైదరాబాద్ అన్నారు. మళ్ళీ హైదరాబాద్ ఉన్నాయి అమ్మయ్య అనుకోసాక మళ్ళీ ఎత్తి అవతలు విసిరేశారు. మళ్ళీ విజయవాడ పరిసర ప్రాంతాలు, గుంటూరు అని కృష్ణా కమిటీలు ఎన్ని చెప్పి లాస్ట్కి ఏం చేశారు బాబంటే అమరావతి అని ఆయన ప్రధానమంత్రి తీసుకొచ్చి నీళ్లు మట్టి మన ముఖాన్ని పోసి అమరావతి రాజధాని నేనే ప్రతిష్టాపన చేశాను ఏమని మాట్లాడతాడేమని 10 ఏళ్ళు బట్టి ఎదురు చూస్తే ఒక్క మాట మాట్లాడుకుంటున్నారు నరేంద్ర మోడీ కానీ బీజేపీ వాళ్ళు. ఏమనంటే మన తెలంగాణ నుంచి వెళ్ళిన డిప్యూటీ హోమ్ మినిస్టర్లతో మమాని సర్వే వీళ్ళలో అమరావతిని గుర్తించారు అని చెప్పి పోతున్నారు, బిట్ క్వశ్చన్ రాసినట్టు. అలాగే వీటికి బాధ్యత ఎవరిది లేనప్పుడు బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించవలసిన వాళ్ళు నిర్వర్తిస్తున్నారా లేదా అన్న దగ్గర అమరావతికి న్యాయం జరుగుతుందా, అన్యాయం జరుగుతుందంటే ఎవడు కాదన్నా అవునన్నా అమరావతి రాజధాని ఇవ్వాలి, అక్కడి నుంచే పరిపాలన జరుగుతుంది. ఒక సెక్రటరియట్ ఉంది, ఒక హైకోర్టు ఉంది, అండ్ సచివాలయం ఉంది, సెక్రటరియట్ సచివాలయం ఒకటి, విధాన అది శాసనసభ నిర్వర్తించుకోవడానికి అక్కడే ఉంది. సో ఈ 3 అక్కడ ఉన్నప్పుడు ఇంకంతకన్నా ప్రభుత్వం ఇంకేం కాదు. మంగళగిరి దగ్గరలో ఎయిమ్స్ కూడా వచ్చింది, హాస్పిటల్ కూడా. ప్రభుత్వం చేయాల్సిన పనులు చేస్తాయి. ఆర్బీఐకి ల్యాండ్ ఇచ్చింది గత ప్రభుత్వం, ఆర్బీఐ వాళ్ళు బిల్డింగ్ కట్టమని ఎందుకు కట్టట్లేదు?
ప్రతి రాష్ట్రానికి ఒక ఆర్బీఐ ఉంటుంది కదా, మన ఆంధ్రప్రదేశ్కి ఎందుకు లేదు? ఇవన్నీ మాడమనండి. ఆయన చూస్తే మనకు ఇది పాస్పోర్ట్ ఏదో సంథింగ్ మన జగన్మోహన్ రెడ్డి గారి క్యాన్సిల్ అయింది, ఇది వ్యాలిడ్ కాదని చెప్తున్నారు. దీని మీద కూడా విశ్లేషించడం జరిగింది. అసలు ఏంటి సార్ పాయింట్ అసలు? తెలుగునూరుకి అయితే చెప్పొచ్చండి, అదే. ఏది పడితే అది మాట్లాడవచ్చు అనుకుంటే మనం ఏం చేయలేము. ఉమ్, ఇప్పుడు గౌరవప్రదమైన ప్రధానమంత్రి గారు కానీ లేదా రాష్ట్రపతి గారు కానీ ముఖ్యమంత్రులకు కానీ వైట్ పాస్పోర్ట్స్ ఉంటాయి. yes. ఇవి గతంలో మీరు నరేంద్ర మోడీ గారిది కూడా తీసుకుంటే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అమెరికా నో, ఇప్పుడు yes. రష్యా ఉక్రెయిన్ వార్లకు కూడా మనల్ని సంధానపరిచి మీరే పాసిఫై చేయండి అని చెప్తున్నారు. అలా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వైట్ పాస్పోర్ట్ ఉండి ఉంటుంది. Okay. ప్రతిసారి పదవి పోగానే వైట్ పాస్పోర్ట్ ఎవరు చింపిడు, ఉమ్, సర్టన్ టైంలో దాన్ని మళ్ళీ రెన్యూ చేసుకుని ఇది అన్నదానికి ఒక స్టిపులేటెడ్ టైం ఉండొచ్చు. ఆ టైం ప్రకారం నేను జస్ట్ అదే. కామన్ మ్యాన్కి అర్థం అవ్వాలని చెప్తాను. ఆ టైం బౌండ్ ప్రోగ్రాంలో ఒక ఆయన ఒక విదేశీ ప్రయాణానికి ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మీకు పాస్పోర్ట్లో మినిమం 3 పేజీలు లేదే మీకు వీసా స్టాంపింగ్ ఉండదు, తెలుసా మీకు? చాలా మందికి అది తెలియదు. తెలియదు. ఒక పేజీ ఉంది సార్ నేను స్టాంప్ కొట్టండి అంటే కొట్టడు, వేరే మినిమం 3 పేజీలు ఉంటాను కానీ కొట్టరు. Okay. అలాంటిది అప్పుడు కొత్త పాస్పోర్టే అప్లై చేసుకోవాలి. ఈ టెన్యూర్లో నాకు వీసా వచ్చింది అండి, పాత యూఎస్ వీసా ఉంది నేను వెళ్తానంటే కుదరదు. అలా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్ స్టిపులేట్ 3 months 4 months ఉంటుంది ఎక్స్టెన్షన్ టైం. ఎందుకంటే ఎవరికి తెల్లారి ముఖ్యమంత్రి పదవి పోగానే వెళ్ళి పాస్పోర్ట్ ఆఫీస్లో లైన్లో నిలబడి వాడు రెన్యూ చేసుకోడు కదా, అవును. వాళ్ళకి 3 months టెన్యూర్ ఉంటుంది. ఆ టెన్యూర్లో విదేశీ ప్రయాణం పెట్టుకున్నాడు, దానితో తుఫాన్ వచ్చి క్యాన్సిల్ అయింది. ఎలాగో టెన్యూర్ అయిపోయింది కాబట్టి కొత్త పాస్పోర్ట్ రెన్యూల్ అనేసరికల్లా ఆయన విదేశీ ప్రయాణం వెళ్ళాలన్నా సిబిఐని ఈడీని అడిగి వెళ్తాడు, ఉమ్, ఉత్తినే వెళ్ళిపోడు ఆయన. అదే. టికెట్ కొనుక్కుని విజయ్ మాల్యాను నీరవ్ మోడీ గల్లాకి వెళ్ళిపోయే అంత వెసులుబాటు ఇంకా ఆయనకి ఇవ్వలేదు. ఉమ్, సంచేత ఈ మధ్యలో మనం గాబరపడిపోయి విశ్లేషించేస్తే చాలా బాధాకరంగా ఉంటుంది. ఓకే. అంతకన్నా ఇంకేం లేదు. జగన్ గారికి లండన్ ప్రయాణానికి ఏంటి సార్ సంబంధం? చూ అంటే లండన్కి వెళ్తుంటారు దాదాపు ఏంటో వాళ్ళ పాప అక్కడే చదువుతుంది కదా సార్. ఆ పాపను చూడడానికి. ఎన్నికల తర్వాత కూడా మనకు అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళడం, వచ్చిన తర్వాత ఇదంతా ఫాల్స్ న్యూస్ వినడం, అంటే ఆయనకి అనుకూలంగా రాజకీయంగా సార్ రాలేదు ఒకటి కదా ఇప్పుడు ఫలితాలు. ఎవరికైనా ఒక ప్లేస్ ఉంటుంది. ఇప్పుడు నేను అంటే తిరుపతి వెళ్తాను, నేను ఏం చేయమంటారు? అంటే కొన్ని ప్లేసెస్ ఇష్టమైన ప్లేసెస్ అంటే ఒక్కొక్కరికి ఇష్టం ఉంటుంది, పాప చదువుతుంది. ఎవరికైనా తండ్రికి ఆడపిల్ల మీద మమకారం ఎలా ఉంటుందో తెలుసు కదా. అందులో అమ్మాయి ఇదే అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మెచ్చుకున్నారు. ప్రపంచంలో 50 మందికి అరుదుగా దొరికే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారి పాపకు దొరికింది. సో కాంపిటెంట్. సో ఆబ్వియస్గా అలాంటి బంగారు తల్లిని చూడడానికి వెళ్ళడం తప్పే ఉంది. సార్ ఏవీ మిషన్స్ చాలా వరకు వింటూనే ఉన్నాం మనము. అసలు దీనికి ముగింపు ఉందా? అంటే ఏవీ మిషన్స్ ట్రాంపరింగ్ జరిగిందని చాలా వరకు చెప్తూనే ఉన్నారు. దీనికి అసలు ముగింపు ఎలా ఉంటుంది సార్? ఏమీ ఉండదండి, గౌరవ న్యాయస్థానం చేతిలో ఉంటుంది, వాళ్ళు ఏం చేయలేరు. ఏం చేయలేరు. ఇండిపెండెంట్ బాడీస్ మీద డెసిషన్స్ తీసుకునే అంత జడ్జిమెంట్స్ నేను ఈ రోజు దాకా చూడలేదు, గౌరవ సుప్రీంకోర్టులు కానీ. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఇస్ అన్ అటానమస్ బాడీ, గౌరవ సిబిఐ ఇస్ అన్ అటానమస్ బాడీ, గౌరవ ఈడీ ఇస్ అన్ అటానమస్ బాడీ, ఐటీ కూడా. సో ఇవన్నీ ఉన్నప్పుడు వీళ్ళ మీద సూపర్లేటివ్ డిస్కషన్స్ తీసుకుని గౌరవ న్యాయస్థానాల తీర్పులు అంటే మా డీకేఆర్ నమ్మ తీర్పులాగే ఉంటుంది. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి రేపే ఎలక్షన్ అంటే నువ్వు గెలిచావమ్మా నీదే కరెక్ట్ అని చెప్పినట్టు ఉంటుంది. ఎవరికో ఉపయోగం అది. ఓకే.